గత 7 సంవత్సరాలుగా మీకు ఆర్థికంగా ఏమి ఇబ్బంది అనిపించలేదు సార్? రాజకీయమే కావాలనుకో బెంగళూరులో ఎప్పుడో మాకు బంధువైన గాలి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడూ అడిగారు, నువ్వు ఇక్కడ నిలబడు, రాజకీయంగా నీకు సపోర్ట్ ఉంది, అది గెలిపిస్తాను. జగన్ గారితో మీకు పరిచయం ఎలా జరిగింది? తనకి సీఎం అవుతాడని నాకు ముందే తెలిసింది. అప్పుడే చంద్రబాబు నాయుడు కనుక్కున్నాడు. గత ఎన్నికల తర్వాత మధుసూదన్ రెడ్డి గారు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు అనే అబద్ధాల కోటరీలో వీళ్ళందరూ సభ్యులు. ఈరోజు 2000 కోట్లు ఎట్టొచ్చింది. ఎంతమంది శవాల మీద నడిస్తే అది వచ్చింది. ఎర్రసందనం వీరప్పని ఎట్టుంటాడో కూడా మనకు తెలియదు ఆంధ్ర వాళ్ళకి. అమ్మవారి గుళ్ళో దీపం 2 దీపాలంటే ఒక దీపం ఎవరు అమ్మేశారు? గోపాలకృష్ణ ఫ్యామిలీ. నేను చెప్పిన ప్రతి మాట చంద్రబాబు నాయుడు దగ్గర అంతా రికార్డ్ అయ్యి మినిస్ట్రీ అనే పదవిని పెరగటం కాదు, అవాస్తవం. ఇది మసూద్ చెప్పేది అబద్ధం అని చెప్తే నేను ప్రజలు కాలు మొక్కేసి గోపాలకృష్ణారెడ్డి చెరువుని అనుసంధానంగా చేస్తున్నది. మీకు ఎమ్మెల్యే టికెట్ పైన వైఎస్ఆర్ పార్టీ తరఫున నుంచి జగన్ గారి నుంచి మీకు ఏమైనా హామీ లభించిందా? హామీ ఈ బట్టే కదా నా కూతురు 81 రోజులు తిరుగుతున్నాను, నేను తిరుగుతూ ఉన్నాను. చిన్న వయసులోనే ఎందుకు రాజకీయాల్లోకి తీసుకుని వస్తారు పవిత్రారెడ్డి? మోహన్ బాబు లాంటి నాయకులు మరి కొంతమంది కూడా కాళహస్తి స్థితికి ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశానికి ఇదే పని. 7 కోట్లు తీసుకుని వస్తే నేను సైన్ పెడతాం, లేకపోతే వెళ్ళిపో అన్నారు. మొక్కితే ఏమి ఇవ్వాలి, దూరం నుంచి మొక్కితే ఏమి ఇవ్వాలి, దూరంగా మొక్కితే ఏమి ఇవ్వాలి? ఎవరో ఒక రాజకీయంలో వస్తారు, కానీ పేరు పెట్టుకుంటూ పోతే పలానోడు చంపినాడు. ఎందుకంటే అతను రాజశేషుడితో సమానం. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి పూర్తి ఇంటర్వ్యూ మీ i9 న్యూస్ లీడర్స్ డైరీ కార్యక్రమం.